లోకంలో 2 రకాలైనటువంటి మనుషులుంటారు. ఒకరు ధన్యులు, మరొకరు దౌర్భాగ్యులు. ధన్యులు అంటే ఎవరు? ధన్యులు అనగా ఎవరు? దేవుని చేత దీవించబడిన వారు ధన్యులు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా లోనికి రండి. దేవుని చేత దీవించబడిన వారు ధన్యులు. దేవుని చేత దీవించబడటం అంటే ఎలాగూ? ఎవరైతే దేవుడో, ఎవరైతే నిర్మాణకుడో, ఎవరైతే సృష్టికర్తో, ఎవరైతే సర్వస్వానికి ఆధిపత్యం కలిగిన, అధికారం కలిగిన వాడై ఉన్నాడో, ఆయన కంటికి కనబడడు, హృదయానికి అగోచరము. ఆయన కార్యములు ఎలాంటివి? ఆయన కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరములు, అర్థం కావు. గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, ఘనమైన కార్యాలు చేస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు, ఉన్నతమైన కార్యాలు చేస్తాడు, మహిమగల కార్యాలు చేస్తాడు. ఆయన ఎవరు? దేవుడు. ఈ దేవుణ్ణి తెలుసుకొని గుర్తెరిగి ఈ దేవుణ్ణి వెంబడించేవారు ధన్యులవుతారు. ధన్యులుగా మార్చేది దేవుడే. ధన్యులుగా మారాలి అనంటే అది దైవము చేయగలిగినటువంటి పని. దేవుడే చేయగలడు. అందుకే లేఖనాల్లో ఉంది, పెంట కుప్పల మీద నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడవు, దీనులను పెద్దలతో కూడా కూర్చుండనిచ్చెదవు.